గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వైభవన్ టీంకి, మన పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు. మా పిల్లలు ఎంత కష్టపడి చేశారు అనేది మీరు సినిమా చూసాక తెలుస్తుందండి ఎవరికైనా. వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంది అని అన్నప్పుడు సరే అని డిసిషన్ తీసుకొని వాళ్ళను ప్రోత్సహించడం. నేను సూర్యాపేటలో, వాళ్ళు హైదరాబాద్లో చాలా కష్టపడి సినిమా తీయడం జరిగింది. ఏదైనా కూడా ఈ సినిమా వాళ్ళంత కష్టపడి చేసినందుకు భగవంతుని ఆశీర్వచనాలు ఉండాలి, ప్రజల ఆదరణ ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ, మీరు అందరూ కూడా ఈ సినిమాను ఆదరించాలని వైభవన్ టీం అందరికీ కూడా అభినందనలు, నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఉమాదేవి గారికి, మా టీం మొత్తానికి, ముఖ్యంగా పాత్రికేయ మిత్రులందరికీ, మీడియా మిత్రులందరికీ, మా శ్రేయోభిలాషులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నా పేరు సాత్విక్ అండి. నేను ఒక సాధారణ యువకుడిని. అయితే నాకు కొన్ని కళలు ఉన్నాయి. నా కళలలో సినిమా తీయాలి, మంచి సినిమాని ప్రజలకు అందించాలనే ఒక బలమైన సంకల్పం ఉండేది. చిన్నప్పటి నుంచి అదే సంకల్పంతో నేను ముందుకు సాగడం జరిగింది. అయితే అట్లని చెప్పి నేను చదువులన్నీ పక్కన పెట్టేసి వెళ్ళే అంత అది కాదండి. అంటే నార్మల్, మీకు తెలిసిందే, ఒక తెలుగు మిడిల్ క్లాస్ కుటుంబంలో ఫస్ట్ డిగ్రీ చేయాలి, డిగ్రీ అయినాక ఇంకా హయ్యర్ స్టడీస్ చేయాలి. అన్నీ జరిగినాక ఓకే, కెరియర్ సెట్ అయింది అనే ఒక బేసిక్ అష్యూరెన్స్ వచ్చినాక కొంచెం ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఒక టైం దొరుకుతుంది. ఆ టైం మాత్రమే డ్రీమ్స్ ఏది చేయాలన్నా కూడా ఆ ఒక్క టైంలోనే మనం చేయాలి. ఇక అంతకంటే ముందు చేసినా మనకు కాదు, అంతకంటే తర్వాత చేస్తే ఇక జీవితకాలం లేట్ అయిపోతుంది మనం ఎక్కే రైలు. సో ప్రస్తుతానికైతే మా బ్రదర్కి, నాకు ఇద్దరికి సినిమా తీయాలనే ఒక ఏదైతే కోరిక ఉందో, ఎవరికి ముందు కలిగిందో ఎవరికి వెనక కలిగిందో అని కూడా తెలుసుకోలేనంత పాతది ఇది. మొత్తానికి ఒక మంచి సినిమా తీయాలని చెప్పి ప్రేక్షకుల ముందుకి ఇప్పుడు ఇన్నాళ్ళు 2-2.5 నెలల నుంచి మేము కష్టపడి, కష్టం అనే దాన్ని ఎక్కువ ఫోకస్ చేయదలుచుకోవట్లేదు. ఎందుకంటే సినిమా చూసినాక ఒక్క క్షణం సినిమా చూసినాక పెట్టేటప్పుడు జనాల నుంచి బాగుంది అనే ఒక చిన్న ఇట్లా థమ్స్ అప్ మొత్తం కూడా అవసరం లేదు, ఇట్లానా చాలు. కంప్లీట్ ప్రతి ఒక్క కష్టం మొత్తం మనకి ఆస్కారం ఉంటుంది. సో హానెస్ట్గా తీసినాం మేము సినిమాని. అందరూ యూనివర్సల్ ఆడియన్స్కి టార్గెట్ చేసుకుంటూ తీసినాం. ఒకళ్ళు చూడాలి, ఒకళ్ళు చూడొద్దనే ఆ దృక్పథం ఏం లేదు. మీరు అంటుంటారు కదా మామూలుగా, ఇట్లా ఎండనక ఇంట్లో కాదు మీద కాదు అంటే నరసింహస్వామి స్టైల్లో. సో చిన్న కాదు, పెద్ద కాదు, ముసలి కాదు, ముతక కాదు, ధనిక కాదు, పేద కాదు, ఎట్లాంటి ప్రజలకైనా కూడా అందరికీ ఈ పర్టికులర్ సినిమా అనేది నచ్చే విధంగా మేము డిజైన్ చేయడం జరిగింది. అట్లా చేయాలంటే ఫస్ట్ మా సైడ్ నుండి ప్రీ ప్రొడక్షన్ అనేది చాలా పక్కాగా చేసుకొని పకడ్బందీగా చేయాల్సిన పరిస్థితి ఉండే. అది చేసినామనే మేము నమ్ముతున్నాం. ఆ రిజల్ట్ అనేది రేపటి నాడు 23వ తారీఖుకి మా వైభవం అనేది థియేటర్ల ముందుకు వస్తుంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు రుత్విక్. సో మా తమ్ముడు ఇప్పుడు మాట్లాడండి సాత్విక్. సో మోరాల్లెస్ ఇద్దరం వాయిసెస్ కూడా సేమ్ ఉంటాయి. సో ఆయన ఏం చెప్దాం అనుకుంటే నేను చెప్పినా ఒకటే. అల్టిమేట్గా మీకు కావాల్సింది అందరికీ మాకు రావాలి వైభవం, మీకు రావాలి, అందరికీ వైభవం రావాలనే ఉద్దేశంతో ఎప్పుడో చిన్నప్పటి నుంచి ఒక కళ, నాకు నటుడు కావాలని, ఎప్పటికైనా అట్లా చూసుకోవాలని, ఆ కళ ఇవాళ నెరవేరడం ఒక విధంగా సంతోషంగా ఉంది. దానికి కారణమైన ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మా అమ్మగారికి, సో అదేవిధంగా మా తమ్ముడు. కాబట్టి ఈ సందర్భంగా నేను చెప్పదలిచేది ఏంటంటే, ఇది ఒక మంచి సినిమా, తప్పకుండా అందరికీ నచ్చే విధంగా. ఇంకొకటి, ఈ మధ్యకాలంలో వచ్చే సినిమాలు ఎట్లాంటి పరిస్థితి ఉందంటే, ఇంట్లో చూడొచ్చా కూర్చొని, ఫ్రెండ్స్తో చూడొచ్చా, మన వైఫ్తో చూడొచ్చా, అమ్మతో చూడొచ్చా అనే పరిస్థితి ఇప్పుడు సినిమా బాగుందా కంటే దానికంటే ముందు ఇది అడగాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ విషయంలో మాత్రం మేము చాలా గర్వంగా చెప్తున్నాం. మనం అందరూ పక్కన ఇంట్లో ఎవరి వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా చూసే సినిమా అని వైభవం అని మేము గర్వంగా చెప్తున్నాం. ఎందుకంటే మాకు యూ సర్టిఫికేట్ వచ్చింది. ఈ సంవత్సరం ఇప్పటిదాకా ఏ సినిమాకు కూడా చాలా తక్కువ, మా సెన్సార్ వాళ్ళ ప్రకారం మంది 25 సెన్సార్ అయిన సినిమాల్లో మాది మొదటి సినిమా యూ సర్టిఫికేట్ రావడం. ఆ విషయంలో నేను ఒక మంచి సినిమాని అందరితో కూర్చొని చూడగలిగే సినిమాని ఇచ్చినానే నేను చాలా గర్వపడుతున్నాను యాజ్ ఎ ప్రొడ్యూసర్గా. ఇక అందరూ ఇప్పుడు మా సినిమా విషయానికి వస్తే, నేను ఎట్లయితే కొత్త వాడినో, ఈ చిత్రం ద్వారా సుమారు 50 నుంచి 60 మందిని కొత్త వారిని మేము ఈ సినిమా ద్వారా పరిచయం చేస్తున్నాం. అందుకు గర్వపడుతున్నాను నేను. నేనైతే కష్టపడ్డానో, ఇండస్ట్రీకి రావాలనుకొని స్ట్రగుల్ అవుదాం అనుకున్న వాళ్ళందరికీ మా వంతు కృషిగా మేము ఒక కాస్టింగ్ కాల్ పెట్టి, ఎటువంటి బేసిజాలకు పోకుండా ట్రాన్స్పరెంట్గా ఎవరైతే మనకి పాత్రకి సరితూగుతారో వాళ్ళందరి కోసం మేము తీసుకొని, దానికోసం సమయం అయినా కూడా వాటన్నిటి ఒక 3-4 నెలలు మాకు వచ్చిన కాస్టింగ్ కాల్కి వచ్చిన రెస్పాన్స్ నుంచి తీసుకోవడానికి మాకు ఒక 3-4 నెలలు పట్టింది. అయినా కూడా పాత్రలు
ఒదిగిపోవాలి, మనం అనుకున్న పాత్రలకు న్యాయం చేసే వాళ్ళు మాకు దొరకాలని అని వాళ్ళ కోసం వెతికి వచ్చిన వాళ్ళందరూ తీసుకొని అట్లా కొత్త వాళ్ళని సుమారు 50 నుంచి 60 మంది మేము పరిచయం చేసినాం. సో ఇప్పుడు అందరు రాలేకపోయినారు ప్రస్తుతానికి వాళ్ళ పనుల వల్ల. కాబట్టి వాళ్ళందరూ కూడా తప్పకుండా మీరు ఇచ్చే విజయాన్ని, మీరు ఇచ్చే స్ఫూర్తితోటి భవిష్యత్తులో వాళ్ళందరూ కూడా నేను తప్పకుండా తీసుకొచ్చి అందరికీ పరిచయం చేస్తాను. ఈ సినిమా ద్వారా వాళ్ళందరికీ కూడా తప్పకుండా బ్రేక్ వస్తుంది నాతో పాటు అని మేము ఆశిస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు ఇక్రా ఇద్రీసి. ఇట్స్ మై ప్లెజర్ టు షేర్ దిస్ ప్లాట్ఫామ్ విత్ యూ ఆల్. ఈరోజు నేను చాలా హ్యాపీ అండ్ ఎక్సైటెడ్గా ఉన్నాను. ఐఎమ్ రియలీ ఫీలింగ్ ప్రివిలేజ్డ్, ఫైండింగ్ మై సెల్ఫ్ యాట్ ఈజ్ ఇన్ స్పైట్ నాట్ బీయింగ్ ఫ్రమ్ తెలుగు బ్యాక్గ్రౌండ్. నేను సంతోషంగా ఉన్నాను ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్ all the people from media, because of whom we get recognized and acquire name and fame. So first of all, I would like to express my gratitude to the multi-talented director Satvik sir, who happens to be producer also of Ramadevi Productions. The production, the banner itself actually deserve scalable success and measurable height, as it has been named after his beloved mother, who has not only gave chance and had faith in me, but also made me feel like home, because of whom I could give my 100%, if not 100%, then I could give my best. And then my co-actor, Rutvik, he supported and cooperated me in such a way that made me feel like we are working since many years. KLN, he has been so friendly throughout the shoot, as if we are very old friends. So when I auditioned for the character of Aarti, I wasn't sure if I would be selected. But when I heard from Satvik sir that they have been selected and finalized me for the character of Aarti, the lead female, the role I played in the movie, who is so talented and she knows international language. She can communicate internationally and she can sing. She is a very good painter. She can write. She can cook delicious food. She can be a spy, never gets angry, and never gets tired. Her energy never ceases. This, as it's my debut Telugu feature film, so you all can just guess my desperation. I was so nervous and conscious about the team and the language, of course. All the consciousness and nervousness was gone when I met Satvik sir in Mumbai for the very first time. Since then, till now, I have to say this, they have been with a cool attitude while maintaining being fully professional. So I really appreciate it, and I hope people will like the movie. And yeah, it's been great exciting being in Hyderabad. I really love the city, love the people, and expect your love and affection too. So please do watch the movie. Thank you so much. All the best and God bless you. Jagrata.